never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so అండి అందరికి ఈ రోజు అయితే మీకు ఇంకో గార్డెన్ చూపిద్దామని అయితే వచ్చాను. ఇది కూడా మన సిటీజీ గ్రూప్ లో బాగా యాక్టివ్ గా ఉన్న మెంబర్ వల్ల ఇల్లు అనమాట. ఆవిడ ఎవరనేది నేను మీకు తర్వాత చెప్తాను గ్రూప్ లో. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సేమ్ నిన్న మన వీడియోలో చూసినట్టే ఉమా గారి దగ్గర చెప్పాను కదా తీసుకున్న ఫ్లవర్ లాంటిది. ఇది కూడా ఒక ఫ్లవర్ అనమాట. ఇది కూడా ఒక వెరైటీ. ఇది అంబ్రెల్లా ప్లాంట్ అండి. అంబ్రెల్లా ప్లాంట్ వాటర్లో కూడా సర్వైవ్ అవుతుంది అండ్ సాయిల్లో కూడా సర్వైవ్ అవుతుంది. ఇది కూడా ఒక ప్లాంట్, నాకు పేర్లు అంత ఐడియా లేదు. ఒకసారి నేను ఒక 2-3 వీడియోలు అయ్యేసరికి మొత్తం ఏ ప్లాంట్ ఏంటి అనేది మొత్తం పేర్లన్నీ ఒకసారి చదువుతాను. సింగోని అనుకోండి, ఇది గ్రీన్ వెరైటీ, చాలా బాగుంటుంది. స్నేక్ ప్లాంట్ కొంచెం అన్హెల్దీగా ఉంది. ఇది హెల్దీగా చేస్తారు. ఈవిడ కూడా చాలా బాగా పెంచుతారు మొక్కలు. నాకు తెలిసి ఉన్న మా విలేజ్ మొత్తం మీద కూడా బాగా ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇంత హెల్దీగా పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళే. అది చూసారు కదా, ఇది అలోకేషియాలో నిన్న నేను మీకు గ్రీన్ అండ్ ఈ కలర్ చూపించాను. అండ్ ఇది ఇప్పుడు ఒక కలర్ అనమాట. ఇది ఇంకొకటి పెద్దది లోపల ఉంది. ఇది చూసారా ఎంత అందంగా ఉందో. లీఫ్కి ఇంకొక కొత్త ప్లాంట్స్ అయితే వస్తున్నాయి దీనికి. అండ్ దాంట్లోనే ఇది ఇంకొక వెరైటీ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా అసలు చూడడానికి కూడా వావ్ అనిపిస్తుంది అనమాట మొక్కలు. ఈ ఫ్లవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి అందరు చూస్తారు కదా. ఊకబంతి సంథింగ్ ఏదో అంటారు కదా, అది వాటర్ లిల్లీ అండి. వాటర్ లిల్లీ కూడా ఇక్కడ 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడే అది బేబీ ప్లాంట్స్ అనుకుంటా. ఇది చూసారు కదా పామ్. ఇది చూసారు, రెండు వెరైటీస్ అయితే ఉన్నాయి. డెజర్ట్ రోజ్ 3 ఉన్నాయి ఇక్కడ. ఇది చిలక గన్నేరు సంథింగ్ ఏదో అంటారు కదా. ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కోలిస్ మ్యాంగో ప్లాంట్. ఇది కూడా ఒక క్రాటన్ వెరైటీ అండి. దీంట్లో నాకు ఇష్టమైన ప్లాంట్ అయితే ఇది అని చెప్పొచ్చు. ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది. ఈ కలర్స్ చాలా అందంగా ఉన్నాయి. అసలు కొలియాస్లో చామంతులు ఉన్నాయి, పాలకూర, వీటిలో ఒక 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా పెంచారు పాలకూర. ఇది చూసారా, ఇదేంటో మీరు నాకైతే ఒకసారి కామెంట్ చేయండి దీని గురించి తెలిసిన వాళ్ళు. ఇది బయో ఫెర్టిలైజర్ అండ్ అగ్రికల్చర్ క్రాప్ చేసే వాళ్ళకైతే దీని గురించి బాగా తెలుసు. దాన్ని ఎందుకు వాడతారు, దానివల్ల ఏంటి ప్రయోజనం, బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పండి. ఇక్కడ ఒక చిన్న బడ్ అయితే వస్తుంది లోటస్కి, రెగ్యులర్ లోటస్. అది ఇక్కడ లోటస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర అయితే. ఇది కూడా ఒక ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్స్ నేమ్స్ అన్నీ ఒకసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ప్లాంట్స్ నేమ్స్ తెలియకపోతే నేను మీకు ఎలా చూపించాలి, నాకే తెలియదు మీకు ఎలా చూపించాలి అని కామెంట్ అయితే చేస్తారు. ఇది చూసారా, గ్రీన్ చామంతి, చాలా రేర్ వెరైటీ. బంగాళాబంతి, ఇది చిలకడ దుంప లాంటి ఒక చిలకడ దుంపే అనుకుంటా. బంతి, గ్రీన్ చామంతి, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ లాన్ అయితే వేసుకున్నారు ఇల్లు, రీసెంట్గా వేయించారు. ఇది చూసారు కదా, ఇండోర్ ప్లాంట్స్, అరికా ప్లాంట్. ఇక్కడైతే హ్యాంగింగ్స్ ఉన్నాయి కొన్ని. ఈ హ్యాంగింగ్స్ కూడా ఒకసారి మీరు చూడండి. మనీ ప్లాంట్ అయితే బాగుంది. ఇది గోల్డెన్ పోతోస్ అనుకుంటా, హార్ట్ ఆఫ్ క్యూన్. అండ్ ఇక్కడ చూసారు అసలు మంచి ఆర్ట్ కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చేపలు అయితే పెంచుతున్నారు వీళ్ళు. అంబ్రెల్లా ప్లాంట్ పెట్టేసి లోపలైతే మంచి చేపలు అయితే ఉన్నాయి. ఫ్యామిలీ కలర్ఫుల్గా ఉంది. దాంట్లో అంబ్రెల్లా ప్లాంట్ అయితే పెట్టారు. ఒక మ్యాంగో ట్రీకి హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు అనమాట. హ్యాంగింగ్ పాట్స్ మ్యాంగో ట్రీకి అయితే చాలా బాగున్నాయి. టర్టిల్ వైన్స్, ఇవి టర్టిల్ వైన్స్లో వెరైటీస్. ఇది ఒక వెరైటీ టర్టిల్ వైన్లో, ఇది ఒక వెరైటీ అనమాట. చూసారు కదా కింద ఇంకా మంచి క్రీపర్స్ అయితే ఉన్నాయి.
ఇది నిన్న చెప్పాను కదా, అది కాయిన్ మనీ ప్లాంట్ అండ్ స్ట్రాబెరీ ప్లాంట్ అయితే ఇక్కడ ఉంది. ఇది కొన్ని వెరైటీస్ అన్నమాట ఇండోర్ ప్లాంట్స్లో. ఇంకా మీకు చాలా ఉన్నాయి ఇక్కడ చూపించాలంటే. చూడండి బంతిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. మొత్తం ముద్ద బంతి, సంక్రాంతి మొత్తం వీటిలోనే కనిపిస్తుంది ఇక్కడ మాకైతే. రబ్బర్ ప్లాంట్ అండి, రబ్బర్ ప్లాంట్ చూసారా ఎంత పెద్దగా బాగుందో, హెల్దీ గ్రోత్. రెయిన్బో క్యాక్టస్, బంతిలో కొన్ని, చామంతిలో కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ కలర్ చాలా బాగుంది, లావెండర్ కలర్. అది క్రీపర్స్, ఇది సరే బ్రోకెన్ హార్ట్ అయితే ఎలా ఉందో ప్లాంట్. ఇక్కడ చూసారా రాధాకృష్ణుడు విగ్రహం అయితే గార్డెన్లో చాలా చక్కగా పెట్టుకున్నారు. మీకు ఇంకా కొన్ని వెరైటీస్ అయితే నేను చూపిస్తాను. చూసారా ఫాక్స్ టైల్స్ అండి, ఇది ఫాక్స్ టైల్స్, ఊకబంతి. ఇక్కడ జడే ప్లాంట్ ఉంది, స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఒక వెరైటీ. తులసి, ఎంత అందంగా అయితే తులసి పెరిగిందో చూడండి. ఇక్కడ మీకు ఒక మంచి ప్లాంట్ అయితే చూపించాలనుకుంటున్నాను, బ్లీడింగ్ హార్ట్. ఇక్కడ రోజ్ వెరైటీస్ అవన్నీ ఉన్నాయి, సింగోని ప్లాంట్స్, బంతిలో వెరైటీస్, రకరకాల రోజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా అందంగా పెట్టారు మనమైతే. చూసారు ఇది బ్లీడింగ్ హార్ట్ అండి. ఇది బ్లీడింగ్ హార్ట్, ఇది చిన్న స్టెమ్ నుంచి ఈరోజు ఇంత పెద్ద మొక్క వరకు చాలా కేర్ తీసుకుని బాగా అయితే పెంచారు. బ్లీడింగ్ హార్ట్. అక్కడేమో ఒక ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ చిక్కుడు మొక్కలు ఉన్నాయి. చూసారు కదా బిల్లగన్నేరు అంటారు, దాంట్లో వైట్ కలర్ అన్నమాట. క్యాక్టస్ అన్నమాట ఇది. అది చూసారు చిక్కుడుకాయలు, చిక్కుడుకాయల్లో కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎల్లో, ఇది రెడ్ కలర్ అండి. ఇది ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ మిక్స్డ్లో ఉంటుంది, రస్ట్ కలర్ టైప్. ఇవి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ చిల్లీస్ ఉన్నాయి. చిల్లీస్ కూడా ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయినట్టుంది, మంచి బ్లూమింగ్ మీద ఉంది. చెట్టు చిక్కుడుకాయలు కూడా బాగా కాస్తున్నాయి అండి. ఇక్కడ అన్నీ ఆర్గానిక్గా పెంచుతారు, ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే వాడరు. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే చూపిస్తాను మీకు. మీరు కూడా ఈ నర్సరీని విజిట్ చేసి మీరు కూడా లైవ్లో ఎలా ఉందనేది చూసి కామెంట్ చేయండి. కాశ్మీర్ బంతి, వంగలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా గార్డెన్ ప్లాంట్స్ అయితే వాల్కి అయితే ఫెన్సింగ్ లాగా చాలా పెట్టారు. చాలా పెద్ద గార్డెన్ ఇది కూడా మీకు చూడండి. ఇంకా మీకు ఒకటి చూపించాలి, నేను వీడియో ఎండ్ వరకు కావాలని చూపించలేదు, అదేంటనేది మీరే ఇప్పుడు చూస్తారు. ఇదే అది ఉన్న గార్డెన్ మొత్తంలో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఐ థింక్ ఇది 3 years నుంచి పెంచుతున్నట్టున్నారు. 3 ఉన్నాయి, 2 పెద్దవి, ఒక చిన్నది. అది నిమ్మగడ్డి. ఓకే అండి, మీకు ఈ గార్డెన్ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి లైవ్లో విజిట్ చేసి జమ్మిగొల్వేపల్లి విలేజ్కి ఈ గార్డెన్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా మా వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.